సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భారతదేశ భౌగోళిక స్వరూపాలు 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ చూస్తాము. సో ప్రతిరోజు కూడా మీకు టెట్ డిఎస్ వంటి వాళ్ళందరూ కూడా సో క్లాస్ వైజ్గా మీకు వీడియోస్ చేయబడుతుంది కాబట్టి సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే సో భారతదేశం అనేది విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానం ఉంది? 7వ స్థానం ఉంది. సో ప్రస్తుతము జనాభా పరంగా ఎన్నో స్థానం ఉంది? 1వ స్థానం ఉంది. మరి మనకు ఉన్నటువంటి కంటెంట్ ప్రకారం జనాభా పరంగా తీసుకున్నప్పుడు 2వ స్థానం ఉంది. సో చైనా మొదటి స్థానం ఉంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం. మరి సో భారతదేశ భౌగోళిక సరఫరాల్లో ఉన్నటువంటి మనకు ఎన్ని ఉన్నాయి సార్ అంటే భౌగోళిక సరఫరాలు ఇక్కడ మనకు ప్రధానంగా 6 ఉన్నాయి. సో ఒకటి హిమాలయాలు ఏంటండి హిమాలయాలు, రెండోది గంగా సింధు, సో గంగా సింధు నది మైదానము, నెక్స్ట్ దీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానము, నెక్స్ట్ ఎడారి ప్రాంతము, దీవులు అనేటువంటి సో ఇవి మనకు భౌగోళిక స్వరూపాలు మొత్తము నాకు 6 ప్రధానంగా చూడొచ్చు. సో ఇక్కడ హిమాలయాలు అనేది సో భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. మరి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు 2400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. సో హిమాలయాలు చూసినట్లయితే 2400 సో కిలోమీటర్ల పొడవుతో ఉన్నాయి. మరి ఇవి సో పడమర నుంచి తూర్పుకు విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ అడుగుతాడు సో హిమాలయాలు ఏ దిశ నుంచి ఏ దిశకు ఉన్నాయి సార్ అంటే పడమర నుంచి తూర్పుకు ప్రయాణం అంటే ఆ దిశలో ఉన్నాయి. మరి హిమాలయాల యొక్క మొత్తం విస్తీర్ణము సో 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. మరి గంగా సింధు మైదానము, సో గంగా సింధు మైదానం అనేది ముఖ్యంగా గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నదుల యొక్క ఈ యొక్క వాటి ఉపనదుల వల్ల ఏర్పడినటువంటి మైదానాలని ముఖ్యంగా ప్రధానమైనది గంగా సింధు ఉపనదుల వల్ల ఏర్పడింది. సో గంగా సింధు మైదానం గురించి మనం మాట్లాడుకుంటాం. సో దీపకల్ప పీఠభూమి అంటే భారతదేశం అనేది ఒక దీపకల్ప పీఠభూమి. దీవి అంటే 4 వైపులా నీరు ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని దీవి అంటున్నాం. సో దీపకల్ప పీఠభూమి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ 3 వైపుల నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని దీపకల్ప పీఠభూమి అంటాం. భారతదేశం అనేది దీపకల్ప పీఠభూమి. మరి తీర ప్రాంత మైదానాలు, మనకు భారతదేశానికి తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు ఉన్నాయి. ఆ మైదానాల గురించి మనము మాట్లాడుకుంటాం. మరి ఎడారి ప్రాంతంలో భారతదేశంలో సో మనకు ప్రధాన ఎడారి ఏంటంటే థార్ ఎడారి. భారతదేశంలో పెద్ద ఎడారి థార్ ఎడారి. సో ఇది థార్ ఎడారి మొత్తం విస్తీర్ణము 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. మరి ఇక్కడ ఈ దీవులు చూసినట్లయితే మనం ముఖ్యంగా దీవుల సముదాయం అనేది 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, ఒకటి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, నెక్స్ట్ మనకు అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపుల గురించి మనకు ప్రధానంగా మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఒక్కొక్క అంశం హిమాలయాల గురించి చూద్దాం. హిమాలయాలు అనేది సో భారతదేశ పటంలో చూసినప్పుడు రైట్. సో భారతదేశానికి ఏ దిశలో ఉన్నాయి హిమాలయాలు అనేది? సో భారతదేశానికి ఇక్కడ సో హిమాలయాలు అనేది ఏ దిశలో ఉన్నాయి సార్ అంటే సో ఉత్తర దిశలో ఉన్నాయి. ఉత్తర దిశలో ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి సో పడమర నుంచి తూర్పుకు విస్తరించి ఉన్నాయి. మరి హిమాలయాల పొడవు ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంత సార్ అంటే 2400 పడమర నుంచి తూర్పుకు విస్తరించి ఉన్నాయి. 2400 కిలోమీటర్ పొడవు విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఏం సార్ అంటే సో కిలోమీటర్ పొడవు ఉంది. హిమాలయాల మొత్తం పొడవు ఎంత? 2400 కిలోమీటర్ల పొడవు ఉంది. మరి ఇక్కడ ఈ యొక్క హిమాలయాలు అనేది ఇక్కడ మామూలుగా ఈ పశ్చిమ ప్రాంతంలో ఎంత వెడల్పు ఉంది అంటే 500 కిలోమీటర్ల వెడల్పు ఉందండి. 500 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. సో అదేవిధంగా తూర్పుకి వచ్చేవారు అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చా అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి వచ్చినప్పుడు సో 200 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది. అంటే ఇక్కడ సో పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువగా ఉంది, తూర్పు ప్రాంతంలో వెడల్పు అనేది తక్కువగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇందులో హిమాలయాలు అనేది మొత్తం మనం చూసినాం. హిమాలయాలు అనేది ప్రధానంగా సో అన్ని నదులకు అంటే జీవనదులకు అంటే ఆలయం లాంటిది హిమాలయాల మొత్తం విస్తీర్ణము 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. హిమాలయాలు అనేది ఉత్తర భూభాగంలో ఉన్నాయి. ఇవి పడవ నుంచి తూర్పుకుంది. మొత్తం పొడవు 2400 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది, అసలు పొడవు కలిగి ఉన్నది. మరి ఇక్కడ పశ్చిమ భాగంలో 500 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది. ఇది తూర్పుకి వచ్చే వరకనే 200 కిలోమీటర్ల వెడల్పుతోని ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇక్కడ మామూలుగా ఈ హిమాలయాల్లోని 3 శ్రేణులు ఉన్నాయి. హిమాలయాలలోని సో మనకు ఇక్కడ హిమాలయాలు తీసుకున్నప్పుడు
సో ఇలా తీసుకున్నప్పుడు ఇందులో 3 శ్రేణులు ఉంటాయి, 3 శ్రేణులు ఉంటాయి. సో ఈ 3 శ్రేణుల గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఏంటి సార్ అంటే హిమాద్రి ఉంటుందండి, హిమాద్రి ఫస్ట్ శ్రేణి హిమాద్రి. సో వీటిని నిమ్న హిమాలయాలు అంటారు హిమాద్రి, మరియు అత్యున్నత హిమాలయాలు అంటారు హిమాద్రిని. నెక్స్ట్ రెండవది ఏంటి సార్ అంటే మధ్య హిమాలయాలు అంటాం, రెండవది మధ్య హిమాలయాలు. సో ఇక్కడ ఈ మధ్య హిమాలయాలు వీటిని సో హిమాచల్ అంటాం, మధ్య హిమాలయం ఏమంటారంటే హిమాచల్ అంటారు, హిమాచల్ ఏమంటారండి హిమాచల్, హిమాచల్ హిమాలయం. నెక్స్ట్ చివరిగా ఉండేటి ఏంటి సార్ అంటే శివాలిక్, శివాలిక్. సో వీటిని బాహ్య హిమాలయాలు అంటారు, బాహ్య హిమాలయాలు అంటారు. అంటే సో మనకు ఈ హిమాలయాలలో 3 శ్రేణులు ఉన్నాయి, హిమాద్రి అంటే హిమాచల్, శివాలిక్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. సో ఉత్తరాన హిమాద్రి, మధ్యలో హిమాచల్, సో చివరిలో ఉండేది శివాలిక్ శ్రేణులు. సో కాబట్టి ఈ యొక్క హిమాద్రి గురించి మాట్లాడినప్పుడు హిమాద్రిని ఏమంటారంటే ఉన్నత హిమాలయాలు అంటారు, ఉన్నత హిమాలయాలు అంటారు. మరి ఇక్కడ ఈ సగటు ఎత్తు ఎంత ఉంది అంటే హిమాద్రి యొక్క సగటు ఎత్తు ఎంత సార్ అంటే 6100 మీటర్లు ఎత్తుందండి, 6100 మీటర్ల సో సగటు ఎత్తు. ముఖ్యంగా సో ఎత్తైనటువంటి పర్వతాలు, ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్. అంటే ఎవరెస్ట్ శిఖరం అనేది ఎవరెస్ట్ శిఖరం అనేది 8848, సో 8848 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది. సో ఎవరెస్ట్ శిఖరము సో ఇక్కడ ఏ దేశంలో ఉంది అంటే ఇది నేపాల్ దేశంలో ఉందండి. ఎవరెస్ట్ శిఖరం అనేది ఏ దేశంలో ఉందంటే నేపాల్ దేశంలో ఉంది, నేపాల్ దేశంలో ఉంది. సో ఇక్కడ సాగరమా అంటే మామూలుగా ఈ ఎవరెస్ట్ శిఖరం అనేది నేపాల్ దేశంలో ఉంది. సో ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము. మరి ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే హిమాద్రి శ్రేణిలో ఉన్నాయి. అడుగుతాడు ఎత్తైన శిఖరాలు ఏ శ్రేణిలో ఉన్నాయి అంటే హిమాద్రిలో ఉన్నాయి. జీవనదులకు ప్రధానమైనటువంటి సో శ్రేణి ఏంటంటే హిమాద్రి. సో జీవనదులు అంటే ఏంటి? జీవనదులు అంటే సో సంవత్సర కాలం అంతా కూడా ప్రవహించే నదులను జీవనదులు అంటాం. సో గంగా, బ్రహ్మపుత్ర, సింధు వీటిని జీవనదులుగా పిలుస్తాం. ఏంటి? సో జీవనదులు ఏమి సారంటే జీవనదులు. సో జీవనదులు ఏమి సారంటే ఇక్కడ జీవనదులు చూద్దాము. సో జీవనదులు ఏమి సారంటే ఒకటి గంగా, బ్రహ్మపుత్ర, నెక్స్ట్ సింధు నది. సో వీటిని సో జీవనదులుగా పిలుస్తాము. నెక్స్ట్ మధ్య లేదా నిమ్న. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు. సో భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం అన్నప్పుడు సో K2 శిఖరం అంటాం. సో దీన్ని K2 కారకోరం అంటాము, K2 శిఖరం అంటాము. సో 8611 మీటర్లు ఎత్తు ఉంటుంది. మరి భారతదేశంలో పూర్తిగా ఎత్తైన శిఖరం ఏంటంటే సో కాంచనగంగా. ఈ కాంచనగంగా శిఖరం అనేది ఎక్కడ ఉంది సార్ అంటే సో ఇక్కడ మనకు సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఎక్కడుందండి? సిక్కిం రాష్ట్రంలో ఉంది. సో 8509 మీటర్లు ఎత్తు ఉంటుంది. నెక్స్ట్ మనకు హిమాచల్. నెక్స్ట్ మధ్య లేదా నిమ్న అంటారు వీటిని. ఇక్కడ సో హిమాచల్ ఏమంటారంటే నిమ్న అంటారు లేదా మధ్య అంటారు. ఇక్కడ మధ్య లేదా నిమ్న అంటారు హిమాలయ. అదే సో హిమాద్రిని ఏమంటారంటే ఉన్నత హిమాలయాలు అంటారు లేదా వీటిని అత్యున్నత హిమాలయాలు వీటిని. సో వాటిని అది హిమాద్రికి పేరు. అది ఇక్కడ అడుగుతారు హిమాచల్కు ఉన్నటువంటి మరొక పేరు నిమ్న మధ్య హిమాలయాలు. దీని యొక్క సగటు ఎత్తు ఎంత తెలుస్తారంటే 3500 మీటర్ల నుంచి 4500 మీటర్ల వరకు. సో దీని యొక్క సగటు ఎత్తు అన్నట్టు. మరి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క హిమాలయాలలో అంటే ఇక్కడ ఏంది హిమాచల్ ప్రాంతంలోని ఎక్కువగా మనకు వేసవి విడిది ప్రాంతాలు ఉన్నాయి. అడుగుతాడు సో పిరిపంజాలు శ్రేణి అనేది సో అంటే హిమాచల్ శ్రేణిలో అతి పొడవైనది ఏంటంటే పిరిపంజాల శ్రేణి. సో కాబట్టి పిరిపంజాల శ్రేణి ఎక్కడ ఉంది సార్ అంటే నిమ్న హిమాలయాల్లో లేదా మధ్య హిమాలయాల్లో. సో దౌల్దార్ శ్రేణి ఉంది, ముస్సూరి శ్రేణి ఉంది, నాగతిబ్బ శ్రేణి ఉంది. సో మహాభారత్ అనేటువంటి శ్రేణులన్నీ కూడా ఎక్కడున్నాయి సార్? శ్రేణి ఎక్కడున్నాయి సార్ అంటే నిమ్న హిమాలయ లేదా హిమాలయాల్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి పిరిపంజాల్, దౌల్దారి, ముస్సోరి, నాగతిబ్బ, మహాభారత్. ప్రశ్న ఎలా ఆడుతారంటే సో దౌల్దార్, ముస్సోరి, నాగతిబ్బ అనేటువంటి శ్రేణులు ఏ హిమాలయాల్లో ఉన్నాయంటారు? ఏం చెప్పాలా? హిమాలయాల్లో ఉన్నాయి. నెక్స్ట్ సో ఇక్కడ ఈ హిమాచల్లో ఉన్నటువంటి అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి పిరిపంజాల్ ఎక్కడుంది? పిరిపంజాల్ శ్రేణి ఎక్కడుందండి? కాశ్మీర్లో ఉంది, అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో కాబట్టి హిమాచల్లో పొడవైనది పిరిపంజాల్ శ్రేణి.
నెక్స్ట్ మరి హిమాచల్లో ఉన్నటువంటి మరొక అంశం అంటే వేసవి విడుదలు ఉన్నాయి. వేసవి విడుదలు ఎక్కడ ఉన్నాయి అంటే మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు హిమాచల్లో ఉన్నాయి మనకు. అంటే సో దీన్ని ఇక్కడ చూపించండి. సో హిమాచల్ హిమాలయాల్లో మనకు ఏమున్నాయి, వేసవి విడుదలు ఉన్నాయి. అందులో సిమ్లా, ముస్సోరీ, రాణికేట్, నైనిటాల్, అల్మోరా, నెక్స్ట్ డార్జిలింగ్ ఇవన్నీ కూడా వేసవి ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ హిమాచల్ శ్రేణిలో ఉన్నాయి. హిమాచల్ సో హిమాచల్ శ్రేణిలో ఉన్నాయి. హిమాచల్ శ్రేణుల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు హిమాచల్, శివాలిక్. సో మూడవ శ్రేణి ఏంటి సార్ అంటే శివాలిక్ శ్రేణి. దీన్ని ఏమంటారంటే బాహ్య హిమాలయాలు అంటే చివరిగా ఉండే హిమాలయాలు బాహ్య హిమాలయాలు. సో వీటి సగటు ఎత్తు ఎంత ఉంది శివాలిక్ శ్రేణి యొక్క అంటే 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల సగటు ఎత్తుందండి. అంటే 900 నుంచి 1100 మీటర్ల ఎత్తుతో ఉన్నాయి. సో ఈ శివాలిక్ శ్రేణులు ఎక్కువగా ఏముంటుంది సార్ అంటే సో ఎక్కువ కొండలు ఉంటాయండి. కొండలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క శ్రేణుల్లో ఎక్కువగా కొండలు ఉంటాయి. సో జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు, జమ్మూ కాశ్మీర్లో ఏమున్నాయి, జమ్మూ కొండలు. అరుణాచల్ ప్రదేశ్లో ఏం కొండలు సార్ అంటే మిష్మి కొండలు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలు. నెక్స్ట్ అస్సాంలో ఉన్నటువంటి కొండలు ఏంటంటాడు సో కచార్ కొండలు. ఏం కొండలు, కచార్ కొండలు. నెక్స్ట్ పూర్వాంచల్ ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, నాగాలాండ్లో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి, మిజోరాంలో కూడా ఉన్నాయి. అంటే పూర్వాంచల్ అనేటువంటివి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, మిజోరాంలో ఉన్నాయి, నాగాలాండ్లో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి. మరి ఇక్కడ పాట్కాయ్ కొండలు అంటాం. మరి పాట్కాయ్ కొండలు అనేది ఎక్కడున్నాయి సార్ అంటే పాట్కాయ్ కొండలు అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నాగా కొండలు ఏ కొండలు అండి, నాగాలాండ్లో ఉన్నాయి. నాగాలాండ్. నెక్స్ట్ మణిపూర్ కొండలు అంటారు. ఏంటండి, మణిపూర్ కొండలు. మరి మణిపూర్ కొండలు అనేది ఏ రాష్ట్రంలో ఉన్నాయి సార్ అంటే మణిపూర్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, మణిపూర్ రాష్ట్రంలో ఈ మణిపూర్ కొండలు ఉన్నాయి. నెక్స్ట్ గంగా సింధు మైదానం గురించి నేర్చుకోవాలి. మరి గంగా సింధు మైదానాన్ని ఎన్ని భాగాలుగా విడదీశారు సార్ అంటే సో మనం 3 భాగాలుగా ఉంటాయి. అంటే ఒకటి పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగము అనేటువంటి 3 భాగాలు వేస్తారు. అంటే ఈ మైదానాలు పశ్చిమ భాగ మైదానము, మధ్య భాగ మైదానము, తూర్పు భాగ మధ్య మైదానము. ఇక్కడ పశ్చిమ భాగ మధ్య మైదానం అనేది ఏ నది వల్ల ఏర్పడ్డది అంటే సింధు నది, దాని ఉపనదులు సట్లే అంటే రావి, బియాస్, సట్లేజ్. సో రావి, బియాస్, సట్లేజ్ ఇవి యొక్క నదుల వల్ల, చినాబ్ అనేటువంటి ఉపనదుల వల్ల అంటే సింధు నది ఉపనదుల వల్ల ఏర్పడ్డది పశ్చిమ భాగ మైదానము. అంటే ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉంది, సో పంజాబ్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ అనేది ఈ యొక్క పశ్చిమ భాగ మైదానం అనేది సో పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మరియు పాకిస్తాన్లోని కొంత భాగము ఈ సింధు ఉపనదుల వల్ల ఏర్పడినటువంటి మైదానం. అంటే రావి, బియాస్, సట్లెజ్, చినాబ్. ఓకేనా, ఈ నదుల వల్ల ఏర్పడ్డదే సో ఈ యొక్క 5 ఉపనదుల వల్ల ఏర్పడ్డదే సో ఈ పశ్చిమ భాగ మైదానము. సో అడుగుతాడు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి పశ్చిమ భాగ మైదానం అనేది పంజాబ్, హర్యానా, పాకిస్తాన్లో కొంత భాగం. నెక్స్ట్ మధ్య భాగ మైదానం ఎక్కడ సార్ అంటే గంగా, దాని ఉపనదులు. అంటే గంగా ఉపనదులు అంటే యమునా, ఓకేనా, గగ్గర్, అదేవిధంగా కోసి, సో తీసి అంటే కోసి మరియు ఈ యొక్క ఉపనదుల వల్ల అంటే గంగా ఉపనదులు అనేటువంటి యమున, కోసి, గండక్, గగ్గరు, తీస్తా అనేటువంటి ఉపనదుల వల్ల ఏర్పడేటువంటి భాగమే ఈ మధ్య తీర మైదానం అంటాం. ఈ ఎక్కడి నుంచి మొదలైందంటే గగ్గర్ నుంచి తీస్తా నది వరకు ఉందండి. గగ్గర్ నుంచి ఏ నది వరకు ఉన్నది, సో ఈ యొక్క మధ్య భాగ మైదానం అనేది గగ్గర్ నుంచి ఎక్కడ దాకా ఉందండి, తీస్తా నది వరకు ఉన్నది. అంటే ఏ రాష్ట్రాల్లో ఉందంటాడు ఇక్కడ, సో ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, సో పశ్చిమ బెంగాల్ వరకు ఉన్నది. దీని యొక్క మైదానము అంటే గంగా తీర మైదానం. అంటే ఇక్కడ గంగా సింధు మైదానం అనేది మధ్య భాగం అంటాడు, గంగా సింధు మైదానం మధ్య భాగం అంటాడు, లేదా గంగా సింధు మైదానం పశ్చిమ భాగం అంటాడు. సో గంగా సింధు మైదానం మధ్య భాగంలో ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో గంగా సింధు మైదానం మధ్య భాగం ఉన్నది. గంగా సింధు మైదానం తూర్పు ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో అంటే ఈ బ్రహ్మపుత్ర దాని యొక్క ఉపనదుల వల్ల, బ్రహ్మపుత్ర దాని మేజర్గా బ్రహ్మపుత్ర నది వల్ల దాని యొక్క
బ్రహ్మపుత్ర అనేది ముఖ్యంగా నదుల దుఃఖదాయిని అంటాం. ఏమంటాము? నదుల దుఃఖదాయిని లేదా అస్సాం దుఃఖదాయిని అంటాం. ఈ నదుల వల్ల ఎక్కువగా ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఎక్కువగా వరదలు వస్తాయి కాబట్టి దీన్ని నదుల దుఃఖదాయిని అంటే ఎక్కువ మంది చనిపోతారు, ఏడుస్తారు కాబట్టి అందువల్ల దాన్ని నదుల దుఃఖదాయిని అంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కంపల్సరీ ఈ 4 బిట్ల నుంచి ఒక మార్క్ గ్యారెంటీ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి ఏంటి? సో బాబర్ అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ గులకరాళ్ళతో ఏర్పడినటువంటి మండలం, గులకరాళ్ళతో అంటే సచ్ఛిద్ర గులకరాళ్ళ మండలం అంటాం. ఇంకా చెప్పాలంటే శివాలిక్ శ్రేణి యొక్క 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు అంటే శివాలిక్ శ్రేణి యొక్క 8 నుంచి 16 కిలోమీటర్ల వరకు సో గులకరాళ్ళతో ఉన్నటువంటి సచ్ఛిద్ర మండలాన్ని బాబర్ అంటాం. ఇక్కడ బాబర్ అంటాం. నెక్స్ట్ బంగర్ అంటే ఏంటి? ప్రాచీన వండలి మైదానాన్ని ఏమంటారంటే బంగర్ అంటాం. కాదర్ అంటే ఏంటి నూతన వండలి మైదానాన్ని కాదర్ అంటాము. సో టెరాయి అంటే ఏంటి? టెరాయి అంటే ఏంటి సార్ అంటే చిత్తడి ప్రాంతం అంటే చిత్తడిగా ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా టెరాయి అంటాం. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీపకల్ప పీఠభూమి. భారతదేశం ఒక దీపకల్ప పీఠభూమి అండి. మనకి ఇక్కడ వీటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడంటే ఈ దీపకల్ప పీఠం ఉన్నటువంటి సో పీఠభూమి మీద అసలు భారతదేశంలో ఒక దీపకల్ప పీఠభూమి ఇందులో సో భారతదేశంలో పెద్ద పీఠభూమి ఏది? సో భారతదేశంలోని పెద్ద పీఠభూమి ఏది అంటాడు. సో పెద్ద పీఠభూమి ఏది సారు చూసినట్లయితే దక్కన్ పీఠభూమి. ఏంటంటే దక్కన్ పీఠభూమి. సో భారతదేశంలో పెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడాక్ పీఠభూమి. సో భారతదేశంలో ఎత్తైనటువంటి ఎత్తైన పీఠభూమి ఏంటంటే లడాక్ పీఠభూమి. మరి ఇక్కడ అదేవిధంగా మనకు దక్షిణ భాగంలో ఎక్కువగా అంటే సో మధ్యప్రదేశ్ నుంచి కింది భాగం అంతా కూడా ఇక్కడ దక్షిణ పీఠభూమి అనేది ఇక్కడ ఈ విధంగా ఒక త్రిభుజాకారంలో ఉంటుంది. మరి ఇక్కడ ఈ దక్కన పీఠభూమి అనేది భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. రైట్. సో దక్షిణ ఇక్కడ దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో సాత్పుర పర్వతశ్రేణి ఉంటుంది. సో పర్వతశ్రేణి ఇక్కడ చూడండి సాత్పుర పర్వతాలు. నెక్స్ట్ దానికి ఉత్తర భాగంలో ఇక్కడ వింధ్య పర్వతాలు ఏమున్నాయి? వింధ్య పర్వతాలు. నెక్స్ట్ దీనికి ఉత్తర భాగంలో అంటే మాల్వా పీఠభూమి ఉంది. ఏముంది? మాల్వా పీఠభూమి. ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆరావళి పర్వతాలు ఉన్నాయి. చూడండి దక్కన పీఠభూమి, సాత్పుర పర్వతశ్రేణి, నెక్స్ట్ వింధ్య, నెక్స్ట్ మాల్వా, నెక్స్ట్ చూడ అంటే ఖనిజాల సో ఖనిజాల కనాచి ఏంటంటే చోటా నాగపూర్ పీఠభూమి. చోటా నాగపూర్. సో ఇక్కడ ముఖ్యంగా సో ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందండి చోటా నాగపూర్ పీఠభూమి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సో మన కనుమల గురించి మాట్లాడుకోవాలి. సో కనుమలు ముఖ్యంగా 2 కనుమలు ఉంటాయి మనకు. తూర్పు భాగంలో కనుమలు అంటే సో వాస్తవానికి ఫస్ట్ సముద్రం అయిపోగానే ఫస్ట్ ఉండేది మైదానాలు అండి. ఇవి మైదానాలు అంటే మైదానం అంటే బీచ్. సో ఫస్ట్ బీచ్ ఉంటుంది, అదే మైదానం అంటాము. ఆ తర్వాత ఉండేటువంటిది సో కొండలుగా ఉండేది కొండలు. సో చిన్నటువంటి ఎత్తైనటువంటి కొండల భూభాగాన్ని కనుమలు అంటాం. కనుమలు అంటే మైదానంతో కంటే కొంచెం ఎత్తు కలిగి ఉండి కొండలున్న భూభాగాన్ని, ఇదంతా మైదానం అయితే దీని తర్వాత కొండలు ఉంటాయి. ఈ కొండల భూభాగాన్ని ఏమంటారంటే కనుమలు అంటాం. ఇక్కడ పశ్చిమ భాగం అనేది పశ్చిమ కనుమలు ఎలా ఉన్నాయి సార్ అంటే అవిచ్ఛిన్నంగా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ కనుమలు ఎలా ఉంటాయి? ఇవి అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. అదే తూర్పు కనుమలు ఎలా ఉన్నాయి? సో విచ్ఛిన్నంగా ఉంటాయి. ఇవి అవిచ్ఛిన్నంగా, అవేమో సో విచ్ఛిన్నంగా ఉంటాయి. సో తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమలు ఎక్కువ ఉన్నాయి. సో ఇవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇవి తూర్పు కనుమలు, ఇవి పశ్చిమ కనుమలు. ఏవి ఎక్కువ ఎత్తున్నాయి సార్ అంటే సో పశ్చిమ కనుమలు ఎక్కువ ఎత్తు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కువ ఎత్తున్నాయి, తూర్పు కనుమల ఎత్తు తక్కువగా ఉంది. అంటే వీటి యొక్క ఎత్తు తక్కువగా ఉంది. సో పశ్చిమ కనుమల ఎత్తు అనేది ఎక్కువగా ఉంది. అట్లా గుర్తుపడు. కాబట్టి సో ఇక్కడ తూర్పు కనుమలు, ఈ కనుమలు మరియు పశ్చిమ కనుమలు ఎక్కడికి వస్తారంటే గూడలూరు అనే ప్రాంతంలో. ఎక్కడండి? గూడలూరు అంటే తమిళనాడు రాష్ట్రంలోని గూడలూరు ప్రాంతంలోని ఈ యొక్క పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎత్తుగలుగుతాయి. సుమారు ఇక్కడ
రెండు వేల మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. అంటే గూడలూరు ప్రాంతం అనేది 2000 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ఇంకా మరికొన్ని అంశాలు పశ్చిమ కనుమల తూర్పు కనుమల మీద కొమ్మసారి ఒక బిట్ అడుగుతారు. ఏంటి సార్ అంటే పశ్చిమ కనుమలు అనేది సగటు, సో ఇక్కడ సగటు ఎత్తు అంటారు లేదా పొడవు అనొచ్చు. సో ఇక్కడ 1600 సరే పొడవు అంటే ఏమైంది సార్ అంటే సగటు ఏంటంటే ఇక్కడ రైట్. సో పశ్చిమ కనుమల యొక్క పొడవు ఎంత అంటే 1600 కిలోమీటర్లు అండి, 1600 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇక్కడ అదే తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు ఎంత ఉంది సార్ అంటే 900 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది. మరి నెక్స్ట్ ఈ యొక్క పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం గుర్తుపెట్టుకోండి. ఇది బిట్ అడుగుతాడు. ఏంటంటే పశ్చిమ కనుమలలో ఎత్తైనటువంటి శిఖరం మీద క్వశ్చన్ అడుగుతాడు. పశ్చిమ కనుమలలోని ఎత్తైనటువంటి శిఖరం మీద క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా రైట్. ఏంటి సార్ అంటే పశ్చిమ కనుమలలోని పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం వేసారంటే అనైముడి శిఖరము. సో ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము. సో పశ్చిమ కనుమలలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము, పశ్చిమ కనుమలలో దక్షిణ భారతదేశంలో మరియు దక్షిణ భాగంలో ఎత్తైన శిఖరము అనైముడి శిఖరము. సో కేరళ రాష్ట్రంలో ఉంది. 2695 మీటర్లు ఉంది. 2695 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. మరి ఇక్కడ నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరము సో దొడబెట్ట శిఖరం. నీలగిరి కొండలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి ఇవి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇక్కడ నీలగిరి కొండలు ఎత్తైన శిఖరము దొడబెట్ట అండి. దీని యొక్క దొడబెట్ట ఎత్తు ఎంత సార్ అంటే 2637 మీటర్లు ఎత్తుంది. 2637 మీటర్లు ఎత్తున్నది. నెక్స్ట్ మనకి ఇంకా కొండలు ఉన్నాయి. పళని కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? పళని కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. తమిళనాడు. సో పళని కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అన్నమలై మరియు కార్డిమామ్ అనేది సో కేరళ రాష్ట్రంలో ఉన్నాయండి. అన్నమలై కొండలు, కార్డిమామ్ కొండలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. పళని కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. దొడబెట్ట నీలగిరి కొండలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. సో ఊటీ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఊటీని ఏమంటామంటే ఉదక మండలం అంటాం. ఏమంటామండి? ఉదక మండలం అంటాం. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఊటీ అనేది వేసవిడిది ప్రాంతము. మరి తూర్పు కనుమలు అనేది సో ఎంత ఎత్తున్నాయి? 900 మీటర్స్ ఎత్తున్నాయి. మరి ఇక్కడ సో ఇది ముఖ్యంగా తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటంటే అరోమాకొండ. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం వేశారంటే అరోమాకొండ 1680 మీటర్ల ఎత్తుందండి. 1680 మీటర్ల ఎత్తున్నది. ఎక్కడున్నది? ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి వద్ద ఉంది. సో ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఆధారంగా చెప్తున్నాము. సో తూర్పు కనుమల ఎత్తైన శిఖరం అరోమాకొండ 1680 మీటర్లు ఎత్తుంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? చింతపల్లిలో ఉంది. సో దక్షిణ భాగంలో ఎత్తైన కొండము అంటే ఎత్తైన కొండ ఏం సార్ అంటే సో ఎత్తైన కొండ అనైముడి. సో 2695 మీటర్లు. మరియు పశ్చిమ కనుమల ఎత్తైన శిఖరము అనైముడి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము అనైముడి. అట్లా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ తారెడారి అనేది భారతదేశంలో ఎత్తైనటువంటి సో భారతదేశంలో పెద్ద ఎడారి. భారతదేశంలోని పెద్ద ఎడారి వేసారంటే ఒకటే ఉంది మనకు తారెడారి. ఇది ఆరావళి యొక్క వర్షచాప ప్రాంతం. ఆరావళి పర్వతాలకు వర్షచాప ప్రాంతమే తారెడారి. సో సుమారుగా ఇది 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉందండి. 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము కలిగి ఉన్నది. తారెడారి కలిగి ఉన్నది. ఇందులో ఒక లూని నది ప్రవహిస్తుంది. అంటే సో అంతర్భూభాగ నది అంటారు. అంతర్భూభాగ నది అంటే లూని నది. సో ఇది నదిలో అంటే ఆ యొక్క ఎడారులో కలిసిపోతుంది. ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఈ తారెడారి ఎక్కువగా రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో కొంత భాగము, పాకిస్తాన్లో కొంత భాగం కలిగి ఉంటుంది. సో ఎక్కువ భాగము రాజస్థాన్లో మరియు పంజాబ్, హర్యానాలో కొంత భాగం కలిగి ఉంటుంది. మరియు పాకిస్తాన్లో కూడా కొంత భాగం ఉన్నది. మరి శుష్క వాతావరణం ఉంటుందండి ఈ ప్రాంతంలో ఎక్కువ. అంటే రాజస్థాన్లోని మరి తారెడారిలోని శుష్క వాతావరణం. ఏ వాతావరణం ఉంటుంది? శుష్క వాతావరణం ఉంటుంది. మరి ఇక్కడ ఈ ఎడారికి నీరు అందించేటువంటి కాలువ ఏంటంటే ఇందిరాగాంధీ కాలువ. ఈ కాలువ ఇందిరాగాంధీ కాలువ. సో భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ కాలువ. ఏంటి సార్ అండి? వ్యవసాయ కాలువ. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ కాలువ ఏంటి సార్ అంటే సో ఇక్కడ ఇందిరాగాంధీ కాలువ 650 కిలోమీటర్ల 650 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నది. ఇది ఇందిరాగాంధీ కాలువ. మరి ఇది ఎక్కడ మొదలవుతుంది? పంజాబ్లో మొదలయ్యి సో తారెడారి వరకు
సో థార్ ఎడారిలో వ్యవసాయం చేయడానికి సో ఉపయోగపడేటువంటి కాలువ ఏంటంటే ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ మైదానాలు. సో మనకు సముద్రం మొదటగా అంటే సముద్రము అయిపోగానే మనకు సముద్రం ఎండింగ్లోనే మనకి ఏమనిస్తారంటే మైదానాలు ఉంటాయి. వీటిని బీచ్లు అంటాం, మైదానాలు ఉంటాయి. మరి ఇక్కడ సో పశ్చిమ తీర మైదానము, తూర్పు తీర మైదానము. సో తూర్పు తీర మైదానానికి పశ్చిమ తీర మైదానానికి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ మైదానము అంటే సమతల భూభాగము, సమతల భూభాగమే మైదానము. ఇక్కడ పశ్చిమ తీర మైదానం ఎటువంటి సార్ అంటే వెడల్పు అనేది తక్కువ ఉంటుందండి. పశ్చిమ తీర మైదానం యొక్క వెడల్పు తక్కువగా ఉంటుంది, తూర్పు తీర మైదానం యొక్క వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ తీర మైదానం వెడల్పు అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది, తూర్పు తీర మైదానం వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది. మరి పశ్చిమ తీర మైదానం అనేది గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ నుంచి, ఎక్కడి నుంచి అండి? సో పశ్చిమ తీర మైదానము రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నది. అదే మరి తూర్పు తీర మైదానం అనేది ఒడిశాలోని మహానది నుంచి ఎక్కడ దాకా ఉన్నది? సో ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ డెల్టా వరకు. అంటే ఏ రాష్ట్రం అండి? తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ డెల్టా వరకు ఏమున్నాయి? ఈ యొక్క తూర్పు తీర మైదానాలు ఉన్నాయి, తూర్పు తీర మైదానాలు. మరి వీటికి పేర్లు కూడా ఉన్నాయండి, వీటికి ఒక పేర్లు కూడా చూద్దాం. ఏమైనా ఉదాహరణకు మనకు గుజరాత్లో ఉన్నటువంటి చూడండి, గుజరాత్లో ఉన్నటువంటి కాన్లా తీరం అని, మహారాష్ట్ర గోవాలో కొంకన్ తీరం అని, సో కర్ణాటకలోని కెనరా తీరం అని, సో కేరళలోని మలబార్ తీరం అని, సో ఇక్కడ తమిళనాడులోని కోరమండల్ తీరం అని, సో ఆంధ్రప్రదేశ్లోని సర్కార్ మరియు కోస్తా తీరం అని, సో ఒడిశాలోని ఉత్కల్ తీరం అని, పశ్చిమ బెంగాల్లోని వంగ తీరం లేదా బెంగ తీరం అని పిలుస్తాము. ఒకసారి వాటిని మనం చూద్దాం. మహారాష్ట్ర గోవాలో కొంకన్ తీరము అంటాం. ఏమంటామండి? కొంకన్ తీరము అంటాం. తీర ప్రాంతం పేరు కొంకన్ తీర ప్రాంతం అంటాం, మహారాష్ట్ర గోవా. సో కర్ణాటక తీర ప్రాంతాన్ని కెనరా తీరం అంటాం. కర్ణాటక ఏమంటాం? కెనరా తీర ప్రాంతం అంటాం. కెనరా తీర ప్రాంతము. నెక్స్ట్ కేరళ తీర ప్రాంతాన్ని ఏమంటారంటే మలబార్ తీర ప్రాంతం అంటాం. మలబార్ తీరం ఏమంటాము? మలబార్ తీరం. ఇక్కడ కర్ణాటక కెనరా కాకే. సో కాకే. నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి కేరళ. సో ఇక్కడ కేమ. కేరళలో మలబారు తీరము. నెక్స్ట్ ఒడిస్సా అంటే ఉత్కల్ తీరము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరము. నెక్స్ట్ ఇంకోటి కోస్తా తీరము అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ తమిళనాడులోని కోరమండల్ తీరం. ఓకేనా? కేరళ అయితే మలబారు, నెక్స్ట్ తమిళనాడు అయితేనేమో కోరమండల్ తీరము. ఓకేనా? నెక్స్ట్ మరి ఇక్కడ దీవుల గురించి మాట్లాడతాం. ఇక్కడ అంతకంటే ముందు దీవులు. సో భారతదేశంలో ఉన్నటువంటి సో అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపుల గురించి ప్రధానంగా. సో దీవుల్లో ప్రధాన దీవులను రెండు రకాలు విడదీశారు. అంటే ఇక్కడ తూర్పు భాగంలో అయితేనేమో సో ఇక్కడ ఇది బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాను నికోబార్ దీవులు, ఇవి తూర్పు భాగంలో. నెక్స్ట్ పశ్చిమ భాగంలో అయితేనేమో అరేబియా సముద్రంలోని, ఎక్కడండి? అరేబియా సముద్రంలోని లక్షద్వీపుల సముదాయాన్ని ఇక్కడ రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మయన్మార్ అనేటువంటి దేశం నుంచి మునిగినటువంటి పర్వతాలు, ఏవైతే పర్వతాలు ఉన్నాయో అవి పైకి వచ్చినటువంటి భాగమే అండమాన్ నికోబార్ దీవులు. వాస్తవానికి ఇక్కడ ఈ మయన్మార్లోని యార్కోమా యోమా అనేటువంటి పర్వతాలు ఉంటాయి. ఈ యార్కోమా యోమా అనేటువంటి పర్వతాలు అనేది అక్కడ కొన్ని మునిగి ఉన్నాయి. ఆ పర్వతాలు మునిగి కొంత భాగం తర్వాత తేలినటువంటి పర్వతాలను ఏమంటారంటే వీటిని అండమాను నికోబార్ ఐలాండ్స్ అంటాము. మరి 2004లో సునామీ రావడం జరిగింది. భారతదేశంలో సునామీ రావడం, ఏ ప్రాంతంలో ఎక్కువగా? ఇది బంగాళాఖాతంలో సునామీ రావడం జరిగింది. ఈ సునామీ వల్ల ఇందిరా పాయింట్ సో మనకు భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతము ఇందిరా పాయింట్. సో అంటే దీవులతో కలిపితే ఇందిరా పాయింట్, దీవులు కాకుండా అయితే కన్యాకుమారి. కాబట్టి దీవులతో కలిపి చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే ఇందిరా పాయింట్ ఒకవైపు ఒరిగింది. దీనివల్ల 2004లో సునామీ రావడం వల్ల. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వత ద్వీపం అంటే అగ్నిపర్వతాలు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే మనకు రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఏంటంటే నార్కొండం ఒకటి, బారే అనేటువంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఇవి కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క దీవుల భూభాగంలో ఉన్నాయి. సో నార్కొండం, బారే అనేటువంటి సో అగ్నిపర్వతాలు.
నెక్స్ట్ లక్షద్వీప్ అండి, లక్షద్వీప్. సో ఇవి లక్షద్వీప్ ఎలా ఏర్పడేశారంటే పవాల అంటే ఇక్కడ పవాల బిత్తికలు అంట, ప్రవాల బిత్తికలు. సో ఇక్కడ వీటి ప్రవాల బిత్తికలు ఏమంటారంటే కోరల్ రీఫ్ అంట, కోరల్ రీఫ్. సో ఇక్కడ ఈ కోరల్ రీఫ్లో అంటే పవాల బిత్తికలు. సో పవాల బిత్తికలు అంటాము. మరి ఇది ఈ లక్షద్వీప్ అనేది ఇలా విధంగా ఏర్పడింది. లక్షద్వీప్ మొత్తం విస్తీర్ణం అంటే 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉన్నది. ఇది మొదటి లెసన్ యొక్క భారతదేశము భౌగోళిక స్వరూపాల యొక్క ప్రధాన అంశాలు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలతో మనం ముందుకు. సో ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.